ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అక్కడ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన కిస్టారం ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే కారు అతివేగంతో దూసుకొచ్చి ఎటువంటి సూచిక లేకపోవడంతో డివైడర్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర సూచిక లేని క్రమంలో అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది. కారు అంతా కూడా నుజ్జునుజ్జైన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా కారులో 5గురు ప్రయాణిస్తూ ఉన్నారు. స్పాట్ లోనే 3 చనిపోవడం జరిగింది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి. చెండుగొండ నుంచి సత్తుపల్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా కారు భాగం అంతా కూడా నుజ్జైపోయిన పరిస్థితి. అంటే ఎంత వేగంగా వచ్చి ఢీకొందో మనం అర్థం చేసుకోవచ్చు. చనిపోయారు. 3 స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఆ కారు కింద టైర్స్ కావచ్చు ఏవి కనిపించట్లేదు. మొత్తంగా కారు ఒక సైడ్ అంతా కూడా సైడ్ కావచ్చు, ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, మొత్తంగా టోటల్గా కారే పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన దృశ్యాలు మనం గమనించవచ్చు. కారు ఎగిరిపడిందని కూడా అక్కడ గమనించిన స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. చెండుగొండ నుంచి సత్తుపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే గ్రామ శివార్లో హైవేపై వేగంగా వచ్చి ఈ కారు డివైడర్ను ఢీకొట్టడం జరిగింది. డివైడర్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎటువంటి అంటే ఒక హోర్డింగ్ సూచికకు సంబంధించిన హోర్డింగ్ ఎటువంటిది ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ డివైడర్ ఉంది అని ఎటువంటి సూచిక లేకపోవడంతో అతివేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటన కిస్టారంలో చోటు చేసుకుందని చెప్పాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ కారు యాక్సిడెంట్లో మొత్తంగా 3 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇద్దరు సిచ్యువేషన్ విషమంగా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ ఎవరికైతే తీవ్ర గాయాలయ్యాయో వారిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వారికి తగు సూచకులకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తంగా కారు భాగం అంతా కూడా నుజ్జైపోయింది. కారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అంత దూరాన ఆ కారు ఎగిరిపడినట్టుగా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మనం గమనించవచ్చు. ఆ డివైడర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. కారు ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఆ డివైడర్ను కూడా గమనించవచ్చు. మనం ఎంతలా వేగంగా వచ్చి ఢీకొంటేనో అంతలా డివైడర్ డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తంగా కారుకు సంబంధించిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిలో 3 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. చెండుగొండ నుంచి సత్తుపల్లి వస్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగిందని చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నిసార్లు పోలీసు వారు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అటు హైవే పై ప్రమాదాలకు సంబంధించిన సూచికలు ఏర్పాటు చేస్తున్నారు. స్పీడ్ లిమిట్ ఎంత అని హోర్డింగ్స్ కూడా మనం గమనిస్తూనే ఉంటాం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు. అయినప్పటికీ కూడా వాటిని బేఖాతరు చేసి ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటున్నారు. ఇటీవల కాలంలో ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే చాలా యాక్సిడెంట్స్ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇంకా మద్యం మత్తు కారణంగానే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు ప్రధానంగా పొగమంచు కూడా ఎక్కువగా ఉంది. అది కూడా ఒక కారణం అనే చెప్పాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ కారు ఏదైతే డివైడర్ను ఢీకొట్టిందో ఆ డివైడర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఎంత వేగంగా దూసుకొచ్చిందో కారు మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం 3ని బలి తీసుకుందని చెప్పాలి. 3 స్పాట్లోనే చనిపోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. అయితే అసలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఈ కార్ యాక్సిడెంట్ కి సంబంధించి ఏం జరిగింది? మధ్య మత్తులో డ్రైవ్ చేశారా, లేకపోతే నిజంగానే ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగిందా, లేకపోతే పొగమంచు కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యేందుకు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, అసలు ఈ కార్ యాక్సిడెంట్ లో 3 స్పాట్ లోనే చనిపోయారు. ఇద్దరు కండిషన్ సీరియస్ గా ఉంది అని చెప్తున్నారు. ప్రెసెంట్ ఎవరికైతే గాయాలయ్యాయో వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన ప్రధాన కారణాలు ఏమని చెప్తున్నారు? ప్రమాదం జరిగిందని చెప్పి ఈ ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడ్డారు. 9 ఏళ్ల బాధ్యతం కూడా చాలా వరకు కూడా అంటే ఆ ప్రమాదంలో తీవ్రంగా కాలు నుజ్జైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే అందరిలో ఒక 3 అక్కడికక్కడే మృతి చెందగా మరి కొంతమందికి మాత్రం ఇంకొక ఇద్దరికి తీవ్రంగా గాయాలు పాలైన పరిస్థితి. మొత్తానికైతే ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. అంటే మంచు ప్రభావంతో జరిగిందా, లేకపోతే మధ్య మత్తులోనే
ఇట్లాంటి ఘటనకు యాక్సిడెంట్ కు దారితీసిందా అనేది కూడా పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ ఓపెన్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ యొక్క యాక్సిడెంట్ తోటి ఆ కుటుంబంలో 3 వ్యక్తులు కోల్పోయిన నేపథ్యం అయితే ఉంది. క్షతగాత్రులు అంటే మృతదేహాలను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాలను మాత్రం అక్కడ నుంచి ప్రభుత్వం తరలించి పోలీసులు మాత్రం కేసు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపట్టారు. మరోవైపున అంటే ఆ కారు ప్రయాణిస్తున్న తరుణంలో డివైడర్ కొట్టుకున్న నేపథ్యం చూస్తే ఒక డివైడర్ కు ఉన్నటువంటి పిల్లర్ అంటే 2 ఫీట్ పిల్లర్ ఆ 2 ఫీట్ డివైడర్ పిల్లర్ సైతం కూడా ఎగిరి బయటకు పోయిన నేపథ్యం అయితే ఉంది. అంటే కారు యొక్క ర్యాష్ డ్రైవింగ్ తీవ్రత ఏ విధంగా ఉందో కూడా మనం ఇప్పుడైతే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మొత్తానికైతే ఇలాంటి ఘటన ఖమ్మం జిల్లా సొత్తపల్లి మండలం కిస్టార గ్రామం చోటు చేసుకోవడంతో కూడా ఈ యొక్క ఘటన అంటే అదంతా కూడా కోల్ బెల్ట్ ఏరియా మొత్తానికైతే ఆ సాయంత్రం వరకు కూడా ఆ ప్రాంతంలో చాలా వరకు కూడా క్రిమ్ములేస్తూ కనీసం రోడ్డు కూడా కనపడిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు మంచు ప్రభావంతో కూడా ఆ ప్రాంతంలో కాస్త చెట్లు ఎక్కువ ఉన్న నేపథ్యం జాతీయ రహదారికి ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే ఫలితంగా చూసుకుంటే అంతా స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే కన్నీరు ముందు అంటే ఇలాంటి యాక్సిడెంట్లు తరచుగా ఆ ప్రాంతంలో రోజు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఒకటే ఘటనలో 3 వ్యక్తులు కోల్పోవడంతో కూడా వాళ్ళంతా కూడా కన్నీరు ముందు రేపోతున్నారు. కుటుంబ సభ్యులు కూడా మొత్తంగా క్షతగాత్రులు మరి కొంతమంది అంటే గాయపడిన వాళ్ళిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తున్నారు. ప్రసూన డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఎవరికైతే గాయాలలో వారి సిచ్యువేషన్ ఏమని చెప్తున్నారు భాస్కర్? 9 ఏళ్ల బాలుడి పరిస్థితి అయితే మాత్రం విషమంగానే ఉన్నది. మరో వ్యక్తి పరిస్థితికి కాలు నుజ్జు అయిపోయింది. మరోవైపున ఆ బాలుడికి కూడా కాలుకు తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది అనేది కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఒకవైపున చేతికి మరోవైపు తలకాడ కూడా 2 వ్యక్తులు కూడా కొద్దిగా క్రిటికల్ పొజిషన్ ఉంది. అంటే అక్కడ దెబ్బ గట్టి తగిలినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి ఆ పూర్తి వివరాలు మాత్రం మరి సాక్షాత్ తెలిసే అవకాశం ఉంది. డాక్టర్లు మాత్రం ఉన్న 2 పరిస్థితులు కాస్త విషమంగా ఉంది. ఏదైనా సరే ఒక టైం గడిస్తే చెప్పగలుగుతాం అని చెప్తున్నారు. కానీ అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం లేదా విజయవాడకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. భాస్కర్, అంటే డివైడర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎటువంటి సైన్ బోర్డు ఏర్పాటు చేయలేదు. దాని కారణంగానే యాక్సిడెంట్ జరిగినట్టు కూడా చెప్తున్నారు. సో స్థానికులు ఏమంటున్నారు? ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ లో 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ సైన్ బోర్డు లేని కారణంగా ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరి ఆ స్థానికులు ఏమంటున్నారు సైన్ బోర్డుకు సంబంధించి? అదే అంటే ఆర్ఎన్బి అధికారులకు నిర్లక్ష్యం కూడా దాంట్లో మెండు వచ్చిన ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఈ యొక్క ఘటనకు సంబంధించి మన ఆర్ఎన్బి అధికారులతో పాటు సింగరేణి అధికారులు కూడా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉండటంతో అక్కడ ఎక్కువగా డస్ట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే వెహికల్స్ పోతున్నా కానీ ఎక్కువ ఉంటుంది. అయితే మంచు ప్రభావం ఉండటంతో కూడా ఒకవైపున రోడ్డుకి ఇరువైపున పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ ప్రాంతం దానివల్లనే ఈ ఘటనకు దారితీసిన స్థానికులు చెప్పుకుంటారు. మరోవైపున అక్కడ డివైడర్ కానీ లేకపోతే హెచ్చరిక బోర్డు లేకపోవడంతో కూడా ఆర్ఎన్బి అధికారుల వైఫల్యం కొట్టొచ్చుడు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఏదేమైనా సరే జాతీయ రహదారి లెక్క ఉన్న ప్రజెంట్ సత్తపల్లి రోడ్డుకి తరచూ ఆ కిసారం దగ్గరే ఆ మూలమలుపు దగ్గరే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో రేడియం స్టిక్కర్స్ తో పాటుగా మరి కొంత స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదంటే మిగతా స్పింగ్ బ్రేకర్స్ కానీ ఏదైనా ఏర్పాటు చేయాల్సి ఉండగా అలాంటివి ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు వాహనదారులు కూడా అధికారులు తీరును తప్పుపడుతున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా ఖమ్మంలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్కి సంబంధించి మనం గమనించవచ్చు. సత్తుపల్లి మండలం కిస్టారం ప్రాంతంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టడం జరిగింది. ఈ డివైడర్ను ఢీకొడుతున్న క్రమంలో కారు అంతా కూడా నుజ్జై పైకి ఎగిరిపడిన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆ కారు డ్యామేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఎంత ఉందో. ఇప్పటికే స్పాట్లో 3 చనిపోయారు. 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఇటువంటి రోడ్డు యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఆర్ఎన్బి అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అటు సైన్ బోర్డ్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలి అంటూ కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రజెంట్. అయితే 3 ప్రాణాలు ఎటువంటి సైన్ బోర్డు లేని కారణంగా పోయాయి అని చెప్పాలి. ఇంకొకటి అతివేగం. ప్రయాణికులు కూడా ఎవరైతే డ్రైవర్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అతివేగం అనేది తగ్గించుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా ఓవర్ స్పీడ్ అనేది వద్దు, ర్యాష్ డ్రైవింగ్ వద్దు అంటూ కూడా చాలా మంది అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ర్యాష్ డ్రైవింగ్
డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకా ఓవర్ స్పీడ్లో వస్తూ ఇటువంటి ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు ఈ ప్రమాదంలో కోల్పోవడం జరిగింది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మొత్తంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ర్యాష్ డ్రైవింగ్ తగ్గించుకొని స్పీడ్ లిమిట్ ఏదైతే ఉందో ఆ మేరకే వెళ్ళాలి అంటూ కూడా మన టీవీ తరపున కూడా చెప్తున్నాం. ఎవరు కూడా ఇటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, స్లోగా వెళ్ళండి. మీ ప్రాణాలు మీకోసం కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మీ కుటుంబ సభ్యులు కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు. అలాగే స్పీడ్ లిమిట్ పాటిస్తూ వెళ్ళాలి. ఇంకొకటి అటు రోడ్కి సంబంధించి సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలి. సైన్ బోర్డు ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉంటాయి.